రవికుమార్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు చూస్తూ ఉంటే పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో అనేక కోర్సుల పేరుతో ఎంసెట్ నీట్ జేఈ మెయిన్స్ పేరుతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి ఫీజుకు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంతకీ పార్వతీపురం జిల్లాలో ఉన్నారా లేరని ఏఐఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినా, అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం దుర్మార్గమైన పరిస్థితి. అలాగే ఈ రోజు 10వ తరగతి పరీక్షలు అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు ఇంటర్మీడియట్ కళాశాలలో అడ్మిషన్ల పేరుతో ఈ రోజు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. విద్యాశాఖ అధికారులు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకునే పరిస్థితి ఈ యొక్క పార్వతీపురం జిల్లా మొత్తం మీద ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జిల్లా శాఖ విద్యా అధికారులు ఖచ్చితంగా గాఢ నిద్రలో ఉంటే ఖచ్చితంగా మేల్కోవాలి. మేల్కొని విద్యా వ్యవస్థపై జరుగుతున్న దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. అలాగే పుస్తకాల పేరుతో కూడా అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా ఒక కమిటీని వేసి విచారణ జరిపి అన్ని విద్యా సంస్థలపై ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏళ్ల విద్యా సంస్థ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ఏఐఎస్ఎఫ్ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నాం. రవికుమార్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజు చూస్తా ఉంటే జిల్లా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అనేక మాటలు రాజకీయ నాయకులు చెప్పారు. ఇంతవరకు చేసే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. గత ప్రభుత్వంలో గానీ ఈ ప్రభుత్వంలో గానీ ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. ఈ యొక్క బడుగు బలైన పేద విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఈ యొక్క ప్రాంతంలో విద్యను అభ్యసిస్తా ఉన్నారు. ఎంతవరకు ఒక ట్రైబల్ యూనివర్సిటీ గానీ, ఒక ఇంజనీరింగ్ కళాశాల గానీ, ఒక మెడికల్ కళాశాల పైన ఇంతవరకు అసెంబ్లీలో కానీ లేదా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తావన చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా కనిపించే పరిస్థితి లేదు. ఈ రోజు హాస్టల్లో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం హాస్టల్ సందర్శన కార్యక్రమాలు పెడితే అనేక హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు సమస్యలతో స్వాగతం పలుకుతా ఉన్నారు. ఈ రోజు హాస్టల్లో ఉన్న విద్యార్థులు పాముకాటులకి దోమకాటులకి బలయ్యే పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడతా ఉంది. అనేక మంది విద్యార్థులు గిరిజన విద్యార్థులు మరణం చెందినప్పటికీ కూడా ఈ పక్కనే ఉన్న సాలూరు నియోజకవర్గంలో ఉన్న గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి గారు కూడా ఇంతవరకు ఏమాత్రం కూడా స్పందించే పరిస్థితి లేరు. ఈ రోజు విద్యార్థులు మరణాలు చెందుతూ ఉంటే ఎందుకు స్పందించడం లేదని ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా సీతంపేట నియోజకవర్గంలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజు ఒక విద్యార్థి మరణం చెందడం కూడా బాధాకరమైన విషయం. ఈ రోజు గిరిజన విద్యార్థులు మృతి చెందుతూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని ఏఐఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు అనేక ప్రలోభాల మాటలు చెప్పే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ జిల్లాలో అనేక మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక సార్లు చెప్పారు. అలాగే మన యొక్క మినిస్టర్, మన యొక్క సీఎం ఏం చెప్తా ఉన్నారు? ఫస్ట్ మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెడతాం, ఖచ్చితంగా డిఎస్సిని భర్తీ చేస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు డిఎస్సిని ఎక్కడ భర్తీ చేసినారని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం. మేము విద్యా వ్యవస్థకి పెద్ద పీటికి వేస్తున్నాం, మొట్టమొదటి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం, మీ అందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయిలు పోవాలని మాటలు చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా తీయకపోతే మీరు విద్యా వ్యవస్థ పైన ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ గా అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో అనేక మంది గిరిజనులు, అనేక మంది పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు అభ్యసిస్తూ ఈ రోజు విద్యను అభ్యసిస్తూ ఉంటే ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ కదంబస్త హస్తాలలో ఈ రోజు విద్య నలుగుతా ఉంది. ఈ రోజు క్లాసుల పేరుతో అలాగే వివిధ కోర్సుల పేరుతో అనేక విద్యా సంస్థలు విద్యార్థులను ప్రలోభాలు చేసి ఈ రోజు ఫీజులు కడితే గానీ కాలేజీలకు రావద్దు, ఫీజులు కడితే గానీ స్కూల్కి రావద్దు, ఖచ్చితంగా ఫీజులు కట్టాలని చెప్పేసి ఎలాగైతే రక్తం పీలుస్తుందో ఆ విధంగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారులు గాని, జిల్లా ప్రభుత్వ అధికారులు గాని ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం విద్యార్థుల సమస్యల పైన అహర్నిశలు పోరాటం చేస్తా ఉంది. ఖచ్చితంగా విద్యార్థుల సమస్యల పైన ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా స్పందించాలి. లేని ఏళ్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి ఏఐఎస్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.